ఎవరు? రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. అది సరే గాని ఎంత ఆర్థికలేని ఇల్లైనా పెళ్ళాడు కాస్త పచ్చని తోరణం కట్టుకోరా. ఇంట్లోకి ఎలా వచ్చావు? శంపినితో తాళం సటుక్కుని తీశాను, వచ్చేసింది. పెళ్ళింటికే వద్దాం అనుకున్నాను, తోవ తెలియలేదు. ఇంతలో అమ్మ చెప్పింది, ఇంకేం పెళ్లి పెడాకులైంది, ఆ పిల్ల మీ బావతో రాననేసింది, గడికొచ్చాననుకో ఇంటికి వచ్చేస్తాడంది. అందుకే నీకోసం ఎదురు చూస్తా కూకున్నాను. అది సరే, ఇంతకీ నువ్వెవరు? అదేటి పెళ్లికి రమ్మని కార్డేసి ఎవరు నువ్వు అంటావేటి? గొప్ప మర్యాదే. మా అయ్య రావడానికి ఒంట్లో బాగోలేదు, మా అమ్మే మా అయ్యకు తోడు. ఎవరు రాకపోతే బాగోదని నన్ను నంపాడు మా అయ్య. అయ్యెవరు? బెజాడ పార్వతమ్మ తమ్ముడు. ఆవిడెవరు? అనకాపల్లి అచ్చయ్య గారి పెద్ద కూతురు. ఆయనెవరు? మీ అమ్మ తమ్ముడి మేనత్త మొగుడి మేనల్లుడి పెళ్ళం పింతండ్రి భార్యకి ఓ వరుస కొడుకు, ఓ వరుస మరిది. ఇంతకీ నువ్వెవరో చెప్పవా? మర్చిపోయావా? నీకు ఊహ తెలియనప్పుడు, నాకు వయసు తెలియనప్పుడు మనిద్దరు ఎంత ఇదిగా కింద మీద పడేవాళ్ళం, గుర్తులేదా? నాకేం గుర్తులేదు. గుర్తొక్కదు గాని నువ్వు వచ్చి అన్నం తిను, వంట చేశాను. ఏంటి, వంట కూడా చేసావా? నీ ఇంట్లో నాకు ఆ పాటి స్వతంత్రం కూడా లేదేటి? బొమ్మిడాలిగురు నీకిట్టాను వండాను. నాకిష్టమా? నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు ఇట్టాలని మర్చిపోయావన్నమాట. నాకు మాత్రం ముక్కకు ముక్క అలా గుండెల్లో గుర్తుండిపోయింది. వచ్చి అన్నం తిను, పడక దగ్గర నీకింకా చాలా విషయాలు చెప్పాలి. రా రా. అయ్య బాబా, అలా చూస్తావేటి? రమ్మంటుంటే ఇదేం చుట్టాలో బాబు, తెల్లారి గట్ల వానలా పట్టింది. నీకింకా చిన్నప్పుడు అలవాట్లు పోలేదన్నమాట. అలవాట్లా? అవును, నీకు నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉందని మా అమ్మ చెప్పింది. అందుకే అర్ధరాత్రి జాగ్రత్త కోసం తాడు కట్టి నా చేత తట్టుకున్నాను. ఊరుకో, నాకే అలవాట్లు లేవు. మరెందుకమ్మా లేసావు? నన్ను చూస్తే చిన్నప్పుడు సిన్నులు గుర్తుకొస్తున్నాయా? అదే లేదు, లోపల గాలేత్తలేదు, బయట పడుకుందామని. అవును, బయట ఎన్నెలా పిండారు పోసినట్టు ఇరక్కాసేస్తుంది. పద, బయట ఇద్దరు వెళ్ళి ఎన్నెల్లో మంచాలు వేసుకుందాం. ఇద్దరునా? వద్దులే, బయట మంచుగా ఉంది, జలుబు చేస్తుంది. అది సరేగానే బుల్లే. ఏం బుల్లోడా? సుట్టపు సూపు అయిపోయిందిగా, మరి మన ప్రయాణం ఎప్పుడు? నా ప్రయాణ సంగతి అలా ఉంచు గాని చక్కటి నిద్ర చెడగొట్టావు. ఏదైనా కత్సేపు బావా, లేకపోతే మళ్ళీ నిద్ర అట్టదు కదా? అవును, నీకు లక్షత్తులు కథ తెలుసా? లక్షత్తులా? నాకు కొత్త కథ కూడా తెలీదు. ఇదిగో చూడు. ఇదిగో తెల్లారుజామునే పూరి ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నువ్వు లేస్తావో లేదో ఇదే చెప్పడం, ఏమనుకోకు. అమ్మయ్యా, అలాగే 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 వెళ్ళిపో. మీ అమ్మని అయ్యని అడిగానని చెప్పు, నేను లేకపోయినా నువ్వు వెళ్ళిపో, నేనేమనుకోలే. మళ్ళీ బండి దాటిపోతుంది. లక్షత్తులు కదా, లక్షత్తులు కదా. అమ్మో, మళ్ళీ లేకపోతే వదలదు. అదేటమ్మా అలా చూస్తున్నావు? ఆ బొగ్గు మీద గాట్లేటి? ఈ మగాళ్ళకి ఆలోచనే తప్ప పొద్దున్నే ఆడది మొహం బయట ఎలా చూపిస్తుందన్న ఆలోచనే ఉండదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అదేటి సరిచిన పడకలు అయిపోయావు? దొడ్లో ఓడ్చడాలు కళ్ళాపులు అయిపోయాయి. నేను ముగ్గెట్టొస్తాను, నువ్వు వెళ్ళి అంచుతావు. ఇదిగో, రాత్రంతా ఆయనకి నిద్ర లేదు, తెల్లారుజామునే కొడుకు పెట్టింది. సప్పుడు చేయకుండా తోము, లేచిపోతాడు. తారెవరండమ్మా? ఏటా పిచ్చి ప్రశ్న? ఇంట్లో ఇంత స్వతంత్రంగా తిరిగే మనిషి ఎవరై ఉంటది? వెళ్ళేటప్పుడు గుర్తుసేయి, 4 పాత చీరలోనే తీసుకెళ్తుగానే. ఆలస్యం. మీ ఆవిడ నిన్ను నిద్ర లేపలేదా? నువ్వే లేగలేదా? పాలు పితికేశాను గాని పాకు తుడిసేసి గేదెలు గడ్డేసేసి దూడలు వదిలేసి దాని పొయ్యి మీద పాలెట్టమను. ఏటా ఎరసూపులు? అయ్యగారి కాపీ అట్టాలా? రాత్రి బొమ్మడాలు కురించాను, ఇంటికెళ్ళి తీసుకెళ్ళు, మర్చిపోకు. ఈడి చేసిన బట్టలు కాకపోతే మడత పెట్టిన బట్టలు ఎత్తావా ఏటి? బట్టలు అడిగే మాట కూడా బాణాసంచా పెంచినట్టు అడగాల. ముందు సర్ది కుర్తీను. అదేటి గంజ ఎక్కువైన బట్టలాగా బిగుసిపోయావు? ముందు సర్ది కుర్తీను, బయటకు వచ్చి బట్టలు ఎత్తాను. ఒళ్ళాళ్ళు
వాడింగిల్లా ఉన్నారు వాడంగులే. ఆ. ఓవరారు ఆ? రా మామా రా, నీకోసం నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. ఇల్లు విశాలంగానే ఉంది, సామానే సరిగ్గా లేదు. నీ సేత్ సాయం కూడా ఉంటే సామాన్ చక్కగా సర్దొచ్చు. మా కిట్టయ్యేడి ఇంకా లేతేనా? ఏదైనా అవసరమైన పనుందా? లేపమంటే లేపుతాను. వద్దులే అమ్మా, ఎప్పుడు ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోయేవాడు కాదు. రాత్రి బతుకం తీరలేదో ఏమో. ఊరుకో మామ, సిగ్గేస్తుంది. పాలేర్లు నీ గురించి చెప్తేను చూసిపోదామని వచ్చాను. చూడ్డానికి ఏముందిలే సుందరాంగి మొహం. నీ మనోడు ముందు నేనెంత. నీ ఆరోగ్యం బాగుంటుందా మామ? నా ఆరోగ్యానికి వెళ్ళి నువ్వెప్పుడొచ్చా? రమ్మని ఉత్తరం వేశాడు, ఇంకా ఆగలేకపోయాను. రాత్రి ఆఖరి బండికి వచ్చాను. ఉత్తరం వేశాడా? అవును. నిన్ను రమ్మనే? ఉమ్, మరి ఇక్కడే ఉండిపోతావా? ఎందుకుండను? ఈ సమయానికి కూడా నేను ఆయన పక్కన లేకపోతే మనిషి మలమల మాడిపోడు. రామామ, టిఫినీ చేద్దు గాని దా. వద్దమ్మా, అవతల నాకు చాలా పని ఉంది. మళ్ళొచ్చి తింటాగా. కిట్టయ్యకే నీళ్ళు ఎట్టావా? పెట్టాను. వస్తానుండు. ఉమ్. ఎంగమ్మా, సుబ్బమ్మ, మల్లమ్మ, సుందరమ్మ, తాయారమ్మ, రెండమ్మ. ఏంట్రా ఆ? మనసు బంగారు మొద్ద బాబు. అన్నం అంతా ముట్టుకు చూడాలంటే నువ్వు మెతు పట్టుకుంటే సరిపోతాండి. చందన బొమ్మలాగా ఉంటారని అమ్మగారు. అమ్మగారా? అవును బాబు, ఆవిడ కాలెట్టేసరికి సోటికి లక్ష్మీకాయలు వచ్చినట్టు అనిపిస్తుంది. బాబా, అక్కడ అలా జరిగాక రేత్రి ఇలా దింపినంత రాధమ్మని అమ్మనైనా సాకరే బాబా సుతికిసినట్టు అయిపోయినా బాబా. చాలు ఊరుకోండల్లా, ఆయన ఊపిరి సత్తుకోలేవరా? పొయ్యి మీద కాఫీ పెట్టాను, పంచుకుని తాగండి. వచ్చాక బట్టలేస్తాను. రాత్రి సేరెక్కడమ్మా? నేను వచ్చేస్తాను, ఎల్లు. ఏయ్, ఆ? తెల్లారుజామున వెళ్ళిపోతానన్నావుగా, ఇంకా వెళ్ళలేదే? రాకు వచ్చాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో. అందుకే నిద్దట్లో 2 రోజులుండి వెళ్ళాలనిపించింది. తొందరగా మొహం కడుకో, దెబ్బ రొట్టేసి ఉంచాను. ఆ. రండి బాబాయ్ గారు, మీరు ఇంకా రాలేదే అని ఎదురు చూస్తా ఉన్నాను. ఏంటలా చూస్తున్నారు? ఇల్లేంటి ఇలా మారిపోయిందనా? ఇల్లంతా నేనే అలంకరించాను, బాగుందా? ఎవరు నువ్వు? మీ ఆవేశం తగ్గాక ఆలోచిస్తే నేనెవరో మీకు తెలుస్తుంది, మీరెవరో నాకు తెలుస్తుంది. నేను వచ్చాక మొదటిసారిగా ఇంట్లో అడిగెట్టారు. సున్నుండలు తెస్తానండి. ఆ మర్యాదల తర్వాత ముందు నువ్వెవరో చెప్పు. చూడండి, మీరు నాకు తండ్రి లాంటోరు. మీరే ముందు వెనక ఆలోచించకుండా కోప్పడితే నేనేమైపోతాను? లోపలికి రండి, అంత వివరంగా చెప్తాను. హాయ్ బాబా, రమ్మంటుంటే. ఏ మావయ్య, నీ కూతురు తరఫున మళ్ళీ నాకు నచ్చ చెప్పడానికి వచ్చావా? పందిట్లోనే తెగేసి చెప్పానుగా, అంతే. నేను వచ్చింది ఆ కూతురు విషయం అడగడానికి కాదు, ఈ కూతురు విషయం చెప్పడానికి. కూతురా? అది నీ కూతురేంటి? చేసిందంతా చేసి నాటకాలు ఆడుతున్నావా? ఏమిటి నువ్వు అనేది? ఆ రాధే కాదురా, ఈ శాంతి కూడా నా కూతురే. దానికి ఏమైనా అన్యాయం జరిగిందో? అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేను నమ్మాలి. ఇదిగో చెవు పువ్వెట్టు. రే, నీ సంగతి నాకే కాదురా, ఊరందరికీ తెలిసింది. దానికి అన్యాయం జరిగిందో ఊళ్ళో ఎవరు ఊరుకోరు. కావాలంటే చూడు చూడు.
చూస్తున్నావు చాలేదు సంబడం రా తానాలాటికి రా వస్తున్నాను పద నీళ్ళు తోడు అలాగే ఆ.